తర్వాత అదంతా మాట్లాడినిచ్చి చివరిలో రాజశేఖర రెడ్డి జోక్యం చేసుకునేవాడు. చంద్రబాబు నాయుడు మాట్లాడేటప్పుడు లేకపోతే ఇంకోళ్ళు మాట్లాడేటప్పుడు రాజశేఖర రెడ్డి జోక్యం చేసుకుని ఎత్తు పెట్టేవాడు, చెక్ పెట్టేవాడు. అట్లా ప్రతిపక్షం ఒక వ్యూహాత్మకంగా నడిపాడు. అట్లాంటి వ్యూహం జగన్ దగ్గర మిస్సింగ్. అది రెండవది ఇక్కడ సభ లోపలికి వెళ్ళలేకపోవడం ఒకటి, సభకి వెళ్లకుండా జీతాలు తీసుకోవడం ఒకటి. ఇక్కడ రేపొద్దున ఏదో వీళ్ళు రూల్ చెప్తున్నారు కదా, 60 రోజులకి ఎక్కువ సభకు హాజరు కాకపోతే సభ్యత్వం రద్దు చేస్తామని. ఇప్పుడు ఈ నివేదిక ఏమి ఇస్తుంది అనేది ఎథిక్స్ కాబట్టి రద్దు చేసే అవకాశం ఏమన్నా ఉంటుందా? సభ్యులు ఆడతారండి చేసినా ఇవన్నీ అయ్యేదిగా చచ్చేది కదా. 60 రోజులు అనేటటువంటి దాని ప్రకారం అయితే కనుక ఇప్పుడు వీళ్ళందరిది ఇప్పటిదాకా అటెండ్ అయినట్టే లెక్క. అయిన తర్వాత సంతకాలు పెట్టారు కాబట్టి అయిపోయినట్టే. కాదని చెప్పడానికి ఊరికినే ఉపన్యాసాలు ఇవ్వగలరు కానీ యాక్షన్ తీసుకోమనండి. రేపు పొద్దున సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది ఇష్యూ. ఇప్పుడు జరిగేది ఏంది అంటే రాబోయేటటువంటి రోజుల్లో ఈ పాయింట్ ఒకటి వస్తుంది. మన దాన్ని ఏమంటారంటే సభకి సంబంధించి జగన్ విషయంలో తీసుకొచ్చారు. ఎప్పుడు టోటల్గా నీకు ఇన్ని రోజుల సభల్లో 60 రోజుల పాటు రాకపోతే అనేది లెక్క. అది కూడా అసెంబ్లీ తీసుకున్న నిర్ణయమే. దానికి జగన్ ఏం వెళ్తాడు కోర్టు కేసి. నేను ఆల్రెడీ కోర్టులో వేసానండి, కోర్టు స్పీకర్కి నోటీస్ ఇచ్చింది. ఏమయ్యా ఆయన అడుగుతున్నాడు ప్రతిపక్ష స్థానం పరిస్థితి ఏంటని. సమాధానం చెప్పాల స్పీకర్ ఈ రోజు వరకు. మీరు అది తేల్చే వరకు నన్నట్టు యాక్షన్ తీసుకుంటారు, స్టే ఇవ్వమంటాడు, కథం. కోర్టు కూడా తేల్చాలి కదా. ఇప్పుడు ఇదివరకు అయితే కనుక శాసనసభ వ్యవహారాలు కోర్టులు జోక్యం చేసుకునేది కాదు. కానీ క్రమంగా ఆ గౌరవాన్ని స్పీకర్లు కోల్పోయారు. రాజకీయ పార్టీ కార్యకర్తలాగా మాట్లాడుతున్నారు వాళ్ళు. రాజకీయ పార్టీ కార్యకర్తలాగానే పనిచేస్తున్నారు. ఇప్పుడు ఒక ఆయన పేరేంటి, మన అమలాపురం బాలయోగి స్పీకర్ గా ఆయన